ఫ్లడ్ అయితే చాలా ఉంది. పైన మనకి ఇటుపక్క వార్ధా, అటుపక్క వైన్గంగా బోత్ మహారాష్ట్ర నుంచి అక్కడ ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చినాయి. ఆ ఫ్లో అంతా ఇటు వస్తుంది. ఇప్పుడు 7.7 ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. 5 lakh క్యూసెక్స్ నీరు మనకి వస్తూ ఉంది. దానివల్ల మీరు చూస్తున్నారు లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 2-3 మీటర్లు కిందికి ఉండింది. ఇప్పుడు బ్యాంకు ఇంకా టచ్ అవ్వలేదు. బట్ ఇప్పుడు మనకు 147.5 146.65 మీటర్స్లో ఉంది లెవెల్. అయితే ఇంకా ఫర్దర్గా ఫ్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పేసి మనకి అక్కడ నుంచి వచ్చే ఇన్ఫ్లోస్ని బట్టి అక్కడ వచ్చే రెయిన్స్ని బట్టి మనకు తెలుస్తుంది. సో ఇప్పుడు కింద గ్రామాల వాళ్ళకి ఏమన్నా ఇబ్బంది అవుతుందా లేదా అనేది ఇప్పుడు ఇక్కడ నుంచి పరిశీలించి ఇక్కడ తెలుసుకోవడానికి వచ్చాము. అయితే ఇంకా 12 లక్షల క్యూసెక్ల వరకు కూడా మనకు గ్రామాలకు ఏమీ అవి మునగడం కానీ లేదా గ్రామాల్లోకి నీరు రావడం కానీ జరగదు. ఏమన్నా ఉంటే పంట పొలాల దాకా ఏమన్నా వస్తుందేమో కొంచెం. సో అది మేము గంటకి మానిటర్ చేస్తూ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. మొన్నటి నుంచి కూడా మేము మానిటర్ చేస్తూ ఉన్నాము. ఏమన్నా అది ఆ లెవెల్ దాటి కానీ ఏమన్నా వెళ్తే మేము గ్రామాల్లో ఇవాక్యుయేషన్ ఏవైతే అఫెక్టెడ్ విలేజెస్ ఉన్నాయో వాటికి ఇమీడియట్గా మేము అలర్ట్ చేస్తున్నాము. అలర్ట్గానే ఉన్నారు. వాళ్ళని ఇవాక్యుయేట్ ఏమన్నా చేయాల్సి వస్తే దానికి కూడా మన ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. మేము దాన్ని బట్టి చర్యలు తీసుకుంటాము. ప్రస్తుతానికైతే ఇబ్బంది అయితే ఏం లేదు. ఫ్లో అయితే బాగా ఉంది. ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకి ఇంకా సఫిషియెంట్ గ్యాప్ ఉంది. మనకి ఇక్కడ ఇంకా 1-2 మీటర్స్ వస్తే కానీ మనకి బ్యాంక్ దాకా రాదు. సో అది మానిటర్ చేస్తే దాన్ని బట్టి మేము తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఎప్పటికప్పుడు అలర్ట్స్ మేము లోకల్ పీపుల్కి కూడా వేరియస్ మీడియా ద్వారా IIC కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా కూడా మేము అవసరమైతే వాళ్ళకందరికీ లోకలైజ్డ్ మెసేజెస్ పంపించేసి అందరినీ అలర్ట్ చేస్తాము. ఇందాక వస్తుంటే కూడా కౌటాల నుంచి ఒక సర్పంచ్ ఎవరో ఫోన్ చేసి చెప్పారు, మీరు హెవీ వర్షాల గురించి మాకు అలర్ట్ చేశారు, చాలా థ్యాంక్స్ అని చెప్పేసి అది చెప్పడానికి ఫోన్ చేశారు. సో ప్రజలకి మేము టైమ్లీ అలర్ట్స్ పంపిస్తున్నాం అనడానికి ఇది ఒక సంకేతం. మేము ఎంత అప్రమత్తంగా ఉన్నామో తెలుస్తూ ఉంది. సో ఫర్దర్గా ఏమీ ఇబ్బంది రాకుండా మేము అలర్ట్గా ఉన్నాం. వీ విల్ టేక్ ఎవ్రీ పాసిబుల్ కేర్. బట్ ప్రజలకు కూడా చెప్పేది ఏంటంటే దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఏదో తమాషాకి లేక బాగుంది చూడడానికి అని చెప్పేసి కొంతమంది చేస్తూ ఉంటారు. అట్లాంటివి మాత్రం సాహసాలు చేయొద్దని మళ్ళీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. పొలాల పనులకు కూడా వెళ్ళేవాళ్ళు కొంచెం హెవీ రెయిన్ వచ్చినప్పుడు ఓపెన్ ప్లేస్లో కరెంట్ వైర్ల దగ్గర పెద్ద చెట్ల కింద అట్లా ఉండొద్దు. సురక్షిత ప్రాంతాల్లోనే ఉండండి. ఆ జాగ్రత్తలు కూడా తీసుకోమని మళ్ళీ ఒకసారి మీ ద్వారా నేను అందరినీ కోరుతాను. ఫిషర్మెన్ కూడా ఎవరు వెళ్ళకూడదు. మేము ఆల్రెడీ ఇక్కడ టామ్ చేసాము. మా వాళ్ళు వాచ్ కూడా చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా అట్లాంటి సాహసం అయితే చేయొద్దు. వాటర్ లెవెల్ చాలా డేంజరస్గా ఉంది. నాట్ ఓన్లీ ఫిషర్మెన్, ఎనీవన్ షుడ్ నాట్ గో నియర్ ద వాటర్. అది మా వాళ్ళు కూడా ఇక్కడ మనుషుల్ని పెట్టి ఎవరు వెళ్లకుండా మేము చూస్తూ ఉన్నాం. ప్రజలు కూడా తమ వంతు జాగ్రత్తగా సేఫ్గా ఉండేటట్టు చూసుకోవాలి. థ్యాంక్ యూ.